హలో నమస్తే, నేను మీ కృష్ణమేడ. వెల్కమ్ టు రిపోర్టర్ స్టాక్. గబ్బు మాటలతో, గబ్బు చేష్టలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గబ్బు పట్టించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి లెక్క వీరి యొక్క మొత్తం నేపథ్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలీం గారు ఉన్నారు. అలీం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్నయ్య. ఏంటి ఈ గబ్బు మాటలు ఏమిటి, ఈ గబ్బు చేష్టలు ఏమిటి? పార్టీని గబ్బు పట్టించే యొక్క చర్యలు అయితే దువ్వాడ శ్రీనివాసరావు కానీ ఆయనకు ఏదైతే సహధర్మచారిని అనుకునేటటువంటి మాధురి విషయం చూస్తానే ఉన్నాం. పార్టీ ఇప్పటికన్నా గింటేయటం చాలా లేటుగా గింటేసిందని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు కొంతమంది అన్నారు. ఏంటి అసలు ఈ నేపథ్యం అన్ని ఏం చూడాలి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంతకాలం తాత్సారం చేసి దువ్వాడ లాంటి వ్యక్తిని ఇంతకాలం కొనసాగించాలి? దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో 2006 సంవత్సరంలోనే అక్కడ ప్రాంతంలో జెడ్పీ వైస్ చైర్మన్ గా కూడాను బాధ్యతలు చేపట్టారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మెగాస్టార్ ఫ్యామిలీ ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిందని కూడాను చాలా మంది చెప్పే పరిస్థితి ఉన్న నేపథ్యంలో 2006 తర్వాత 2009 జరిగిన ఎన్నికల్లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడాను అటు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. రెండోసారి ఆయన ఎన్నికల్లో పోటీకి వెళ్ళారు. అప్పుడే ప్రజారాజ్యం పార్టీ అనేది కూడాను చిరంజీవి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే పార్టీ ప్రారంభించారు అప్పుడు ప్రత్యేకంగా కూడాను దువ్వాడను ఫోన్ లో మాట్లాడి దువ్వాడ శ్రీనివాస్ ని హైదరాబాద్ పిలిపించుకొని టెక్కలి సంబంధించి అభ్యర్థిగా పోటీలు ఉండాలని చెప్పడమే కాకుండా టెక్కలి నామినేషన్ కి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వచ్చి దువ్వాడ చేత నామినేషన్ దాఖలు చేయించారు. ఆ జరిగిన ఎన్నికల్లో కూడాను ఆయన ప్రజారాజ్యం పార్టీ మీద పోటీ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఆయన అత్యంత ఆప్తుడిగా కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. చిరంజీవికి ఆయనకి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఏదైతే చిరంజీవి పార్టీని మిర్చి చేసి కాంగ్రెస్ లో కలిపేశారో ఆ సందర్భంలోనే ఆయన చిరంజీవి చేసిన తప్పుని అడగటానికి వెళ్తే అప్పుడు ప్రస్తుత జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని, పవన్ కళ్యాణ్ తన పట్ల చాలా చిరాగ్గాను నేను సినిమాలు చేసుకోవాలి, ఈ పార్టీ గురించి నా వద్దకు రావద్దు, గెట్అవుట్ అని చెప్పారని చెప్పుకోవడానికి ఆయన చాలాసార్లు బాధపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళా వైఎస్ఆర్సీపీలోకి ఆయన ప్రయాణం కొనసాగిన తర్వాత చాలా పెద్ద ఎత్తున కూడాను అటు ఎవరైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయనకి విధేయుడిగా కూడా ఉంటూ ఆ ప్రాంతంలో శ్రీకాకుళంలో టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎర్రనాయుడు లాంటి తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి ఉన్న వ్యక్తులు చాలా ఫౌండేషన్ వేసిన ప్రాంతంలో ఈయన అక్కడ వైఎస్ఆర్సీపీకి పనిచేయటం, అలాగే జనసేన అధినేత ఏమన్నా అప్పట్లో వైఎస్ జగన్ విమర్శిస్తే ఈయన దాన్ని గట్టిగా ఖండించడం అలాంటి చర్యలు కూడా తీసుకునేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దువ్వాడ ఇంటికి వెళ్ళి స్థానికంగా టెక్కల్లో ఉన్న ఎవరైతే జనసేన పార్టీ చెందిన నేతలు ఉన్నారో వారు ఆయన మీద దాడి కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి వైఎస్ఆర్సీపీ గుర్తించింది, తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తతంగం ఒక పక్కనైతే దువ్వాడ గత కొన్ని 5 సంవత్సరాలుగా ఎవరైతే మీరు మాధురి అంటున్నారో ఆమెతో సంబంధాలు ఉన్నాయి. ఆమెకి సోషల్ మీడియా కన్వీనర్ గా పనిచేశానని చెప్పి కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దువ్వాడతో ఆ టెక్కలి ప్రాంతంలో పర్యటించడం, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆమె ఉండటం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటంతో ఆ స్నేహాన్ని అందరూ కూడా ఖండించారు. కానీ మీ ఇద్దరం కలిసి ప్రయాణం చేయబోతున్నాం అని చెప్పడం వాళ్ళు అఫీషియల్ గా చెప్పారు. ఆ విషయాలు ఎటులో కూడాను వైఎస్ఆర్సీపీ పార్టీ కలగజేసుకోలేదు. రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వాణి గారు ఎవరైతే ఆమె శ్రీమతి ఉందో దువ్వాడ శ్రీమతి, ఆమె కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమ ఆస్తుల గురించి అడిగారు. పార్టీ కోసం తమ కూడా కష్టపడ్డామని ఆమె కూడాను జెడ్పీలో మెంబర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడ వాణి 2000 ఏదైతే మొన్న ఎన్నికల్లో కూడాను నామినేషన్ తనకి ఇవ్వాలి, తన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తానని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో అధిష్టానం కలగజేసుకుని వాళ్ళిద్దరికి సయోధ్య కుదిరించి అటు ఆయనకి ఎన్నికల్లో బరిలో దింపడం జరిగింది. ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన ఎమ్మెల్సీలను కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. తర్వాత మీరు అన్నట్లుగా ఈ మాధురితో ఉండటం, తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్స్ రావటం, తర్వాత రీల్స్ చేయటం, తర్వాత వాళ్ళిద్దరు కలిసి షాపింగ్ చేయటం, వాళ్ళిద్దరు కూడా కలిసి ఆ తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడాను షూటింగ్ జరిగినప్పుడు ఆ ప్రాంతాల్లో వివాదాలు వచ్చి ఆ పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడాను అక్కడ స్థానికంగా తిరుపతి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తిరుమలలో అసభ్యకరంగా రీల్స్ చేస్తున్నారని చెప్పి కూడాను పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇవన్నీ వచ్చినా సరే ఆయన ఎక్కడ కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ఈ రోజు ఏదైతే ఆ సస్పెండ్ వేటు వేశారో దాని మీద కూడా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఏం జరిగిందో కూడా మీరు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. లోకేష్ ని ఉద్దేశించి ఆయన మంచి ముఖ్యమంత్రి అవుతారు, ఆయనకు మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి నాయకుడు అని చెప్పి కూడాను ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్
శ్రీనివాస్ తో పాటు మాధురి అనే ఆవిడ కూడా సంబోధించడం, ఆ వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ జరగడం, తర్వాత వైఎస్ జగన్ పిఎస్సి సమావేశంలో ఈ చర్చ జరగడం, తర్వాత వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇలా వదిలేస్తే పార్టీ డ్యామేజ్ అవుతుందని చెప్పి కూడా ధర్మన, అలాగే ఎవరైతే బొత్స సత్యనారాయణ, అలాగే సజ్జల లాంటి సీనియర్ లీడర్లు అందరూ కూడాను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో దువ్వాడ శ్రీనివాస్ ని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా సస్పెండ్ చేయడానికి కారణమైనటువంటి ఏదైతే దువ్వాడ శ్రీనివాసు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు, అదేవిధంగా ఏదైతే కూటమిలో భాగమైనటువంటి జనసేనలో చేరుతున్నాడంటూ కూడా ఆ నేపథ్యంలోనే గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, మీరు అన్నట్లు ఈ గొప్ప నాయకత్వ లక్షణాలు లోకేష్ బాబులో కూడా ఉన్నాయి. ఆ తండ్రికి తగ్గ తనయుడు అనేక విధంగా చేస్తూ వాళ్ళకి దగ్గరే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీలో చేరటానికి ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా ముఖ్యమంత్రి అధినాయకుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇష్యూని తీసుకెళ్ళడం వల్ల సస్పెండ్ చేశారంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఒకటి మట్టికి వాస్తవం, జనసేనకి సంబంధించి ఆయనకి పెద్ద శత్రువులాగా కూడాను జనసేన పార్టీలో ఇటు ఎమ్మెల్సీ దువ్వాడ ఉన్నారు. అలాగే మీరు అన్నట్టుగా టీడీపీకి సంబంధించిన అంశం కూడా పరిశీలిస్తే అచ్చెన్నాయుడు ఆ ప్రాంతంలో చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అచ్చెన్నాయుడిని చాలా వల్గర్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అచ్చెన్నాయుడిని విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అప్పుడు కూడాను దువ్వాడ శ్రీనివాస్ లాంటి వ్యక్తులు చాలా ఓవర్ గా మాట్లాడారని చెప్పి కూడా గతంలో చాలా వీడియోలు మనం చూసాము. ఏదేమైనా సరే దువ్వాడ టీడీపీలోకి వెళ్తారా, జనసేనలోకి వెళ్తారా, ఇంకా ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఆ పదవికి రాజీనామా చేస్తారా అంశాలను పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ ఆయన్ని వదిలించుకున్న విధానం పట్ల కూడా సీనియర్లందరూ కూడాను సంతోషంగా ఉన్నారు. కానీ శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలంటే ఇలాంటి ఎవరో ఒకరు కొంచెం అడౌట్ చేసే క్యాండిడేట్, కొంచెంగా యాక్టివ్ గా పార్టీని విమర్శించి ఇతర పార్టీలు విమర్శించే వాళ్ళు అయితే కావాల్సిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అదే తరహాలో వైఎస్ఆర్సీపీ కూడా తన బలాన్ని అక్కడ చాలా పెద్ద ఎత్తున పోగు చేసుకుంది. కానీ టెక్కలకు సంబంధించి అచ్చెన్నాయుడు వేసిన ఫౌండేషన్ ప్రస్తుతం అలా ఎవరైతే ఎర్రంనాయుడు కుమారుడు ఉన్నాడు, ఆయన ఎంపీగా కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు, ఆయన మంత్రిగా కూడా కేంద్రంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇంకా అచ్చెన్నాయుడు వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో దువ్వాడ ఆటలు సాగేలాగా మట్టికి ఎక్కడ కనిపించట్లా. ఆయన టీడీపీలోకి వెళ్తారనేది అబద్ధం. టీడీపీలో ఖచ్చితంగా ఆయన తీసుకునే పరిస్థితి అయితే లేవు. కొన్నాళ్ళ పాటు ఆయన ఎమ్మెల్సీకి ఉన్న ఏదైతే పదవి కాలం ఉందో అదైన తర్వాత ఎంజాయ్ చేసి రాజకీయాల్లో ఉంటారా వెళ్ళిపోతారా అనేది కూడాను మనం ఇది చూడాలి. ఇప్పుడు దువ్వాడ ఇష్యూ అయితే ఏదైతే పార్టీలోంచి గెంటివేత తర్వాత అంటే ప్రధానంగా బయట అయితే ఈ విషయం పైన చాలా ఒక వింత వాదన అయితే కనిపిస్తుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు మనుగడ లేదు, అసలు పార్టీ యొక్క ఏది ఎక్కడ కూడా అంటే పెద్దగా హీరో రావట్లేదు అనుకున్న సందర్భంలో ఒక నెల రోజుల నుంచి కేవలం దువ్వాడ మాత్రమే, దువ్వాడ శ్రీనివాసు, దువ్వాడ మాధురి మాత్రమే నిరంతరం మీడియాలో ఉండేటట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని యొక్క ఉనికిని వీళ్ళిద్దరూ మాత్రం కాపాడుతున్నారు గత ఒక సంవత్సర కాలంగా అని చెప్పేసి కూడా దీని మీద జోకులు తెస్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ రీల్స్ చేయడం కానీ, వీళ్ళిద్దరికి ఎంజాయ్ గా చట్టాపట్టేసుకుని తిరగటం కానీ ఇవన్నీ చేస్తారు. అసలు దీన్ని అన్ని ఈ గబ్బు వ్యవహారాన్ని మొత్తాన్ని అసలు ఎలా భరించారు అని చెప్పేసి వింతగా అనిపిస్తుందండి. మీరు అన్నట్టు ఉత్తరాంధ్రలో పార్టీ పూర్తిగా కూడాను జీరో అయిపోయింది. జీరో అయిపోయిన తర్వాత స్థానికంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే బొత్స లాంటి వ్యక్తులు గెలిచారు, పార్టీ ఓడిపోయిన 3 నెలలకి ఎమ్మెల్సీ ఎన్నికలు చేస్తూ బొత్స లాంటి వ్యక్తులు గెలిచారు. అక్కడ ఇంకా ధర్మన బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి ఫౌండేషన్ అనేది తగ్గలేదని చెప్పొచ్చు. మీరు అన్నట్లుగా శాసనసభలో కానీ శాసనమండలి సీట్ల శాతం అనేది వ్యత్యాసం ఉండొచ్చు. అయితే వీళ్ళిద్దరూ బాగా ఓవర్ గా చేసినా సరే ఎక్కడా కూడా స్పందించని వైఎస్ జగన్ అనే పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత సడన్ గా వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకున్నారనేది కూడా మనం పరిశీలిస్తే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సరదాగా మాట్లాడుతూ స్మార్ట్ పొలిటీషియన్ ఎవరంటే ముందు వరుసలో బాలకృష్ణను పొగిడి తర్వాత నారా లోకేష్ పొగడటమే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పి కూడాను మాధురి అనటం, దానికి తానా అంటే తందాన అనటం పట్ల కూడాను వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా సీరియస్ గా చూసుకుంది. ఈ నేపథ్యంలో మీరు అన్నట్లు కొన్నాళ్ళ పాటు పార్టీ లైవ్ లో బతుకుంటాకి ఉత్తరాంధ్రలో వీరి చేష్టలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే దువ్వాడ వాణి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు, ఆమె జెడ్పీలో ఇంకా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే దువ్వాడ శ్రీనివాసు తన ఏదైతే ప్రస్తుతం వస్తున్న మార్పులు అవ్వచ్చు, ఆయన వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఏదైతే కొన్ని ఇన్సిడెంట్ వల్ల పూర్తిగా కూడా పొలిటికల్ గా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దువ్వాడ వాణి వైఎస్ఆర్సీపీని స్ట్రాంగ్ చేస్తారని చెప్పి కూడాను అందరూ భావిస్తున్నారు. ఇంకా టెక్లీకి సంబంధించి ఇన్ఛార్జిని ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రకటించలేదు. దువ్వాడ వాణికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు కూడాను తెలుస్తుంది. ఏదేమైనా సరే వ్యక్తిగత జీవితాలు వారు సెటిల్ చేసుకోకుండా ఇలా రోడ్ల మీదకి వచ్చి పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తే పొలిటికల్ గా పబ్లిక్ లో ఉండే ఎవరైనా సరే పొలిటీషియన్ కి ఇబ్బందులు తప్పు అనేది దువ్వాడ జీవితం అనేది మనకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు. రాజకీయాల్లో రాజకీయమే చేయాలి,
వ్యక్తిగత జీవితం వ్యక్తిగతంగా మాత్రమే గోప్యంగా ఉంచాలి అని చెప్పేసి, అలాంటి రాజకీయ నాయకులు మాత్రమే రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉంటారు అని చెప్పేసి మన సీనియర్ జర్నలిస్ట్ అలీం చెప్తున్న మాటలు. ఆ రిపోర్టర్ స్టాక్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ మెగా9 టీవీ. సైనింగ్ ఆఫ్ కృష్ణ మేడం.